మహాభారతంలో గొప్ప గురువైన ద్రోణాచార్యునిది అసాధారణ జనన రహస్యం గురించిన నేటి ముఖ్యమైన సారాంశం ఇది. అసలు ద్రోణాచార్యుడు సాధారణ పద్ధతిలో కాకుండా ఇప్పటి ఆధునిక విజ్ఞానాన్ని తలపించేంత విచిత్రమైన పరిస్థితుల్లో ఎలా జన్మించాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది, ఒకరోజు భరద్వాజ మహర్షి గంగా నదికి స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ ఘృతాచి అనే ఒక స్వర్గలోక అప్సరసను చూసి తన నిగ్రహాన్ని కోల్పోయి ఆకర్షితుడవుతాడు. ఆ సమయంలో ఆయన వీర్యం ఒక కుండలో పడిందట. సంస్కృతంలో ఆ కుండను ద్రోణ అంటారు. అందులోంచి పుట్టాడు కాబట్టి ఆయనకి ద్రోణుడు అని పేరొచ్చింది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయమేంటంటే, అంతటి అపారమైన తపోశక్తి ఉన్న మహర్షి కూడా కేవలం ఒక దృశ్యానికే ఇలా ఎందుకు కరిగిపోయాడు? చూసారా, ఇది అచ్చంగా మానవ సహజమైన బలహీనతను చూపిస్తుంది కదూ. చివరగా అలా ఆ పాత్రలో పుట్టిన పసివాడు ద్రోణుడు తన తండ్రి ఆశ్రమంలోనే పెరిగి పెద్దవాడవుతాడు. అక్కడే వేదాలతో పాటు అత్యంత కఠినమైన ఆయుధ విద్యలను కూడా అవలీలగా అభ్యసించి అంచెలంచెలగా ఒక గొప్ప విద్యావంతుడిగా మారతాడు. కేవలం ఒక మట్టి పాత్రలో అనూహ్యంగా మొదలైన ప్రాణం అద్భుతమైన విద్యలను నేర్చుకుని మన పురాణాలలోనే అత్యుత్తమ గురువుగా ఎలా ఎదిగాడో ఈ సంఘటన మనకు చాలా స్పష్టంగా చెబుతోంది. మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే, పురాణాల్లో దాగి ఉన్న ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన రహస్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉందాం. ఇక సెలవు.